సోయా గోబీ కర్రీ. వావ్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్. అండ్ యూజువల్గా ఎలా తీసుకోవాలి ఏంటి అని డౌట్స్ ఉంటాయి చంక్స్ ఇవన్నీ. సో పర్ఫెక్ట్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు డిఫరెంట్ మాడ్యులేషన్స్ యూజ్ చేసి. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ముందుగా ఆలివ్ ఆయిల్. ఓకే, ఇంకొక స్పూన్ జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ గోబీ కూడా, సో యూజువల్గా గోబీ ఏంటంటే గోబీ మంచూరియన్ మాత్రమే తింటారు ఇష్టంగా. గోబీ కర్రీ చేసామంటే అబ్బా గోబీ కర్రీనా అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ టేస్ట్ ఎక్కువగా ఇష్టం అనమాట. సో ఇలా కొంచెం డిఫరెంట్గా చేయాలి అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా. ఓకే, సో నెక్స్ట్ మనం ఆల్రెడీ సోయాని బాయిల్ చేస్తామన్నమాట. ఓకే, ఈక్వల్ పోర్షన్లో తీసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ ఎవరికి ఏది ఎక్కువ ఇష్టం ఉందో దాన్ని ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ కావాలంటే సోయా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా జీరా పౌడర్, ఆ తర్వాత గరం మసాలా, తర్వాత కారం, కొంచెం ఉప్పు, అలాగే పసుపు కూడా. సో లైట్గా కొన్ని వాటర్, మంచి ఎగ్ బుర్జీ లాగా అనిపిస్తుంది అనమాట. పర్ఫెక్ట్, రోటీస్ అన్నిటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అవును. ఓకే, సో అందరూ తీసుకోవచ్చా మరి ఇవి చంక్స్? ఇది అందరూ తీసుకోవచ్చు. సో ఈ రెండింటి వల్ల కూడా ఎవరికి ఏం పెద్ద కాంట్రా ఇండికేషన్స్ అంటుండవు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రెండు కూడా వాళ్ళకి కాంట్రా ఇండికేషన్, సోయా అండ్ గోబీ. సో వాళ్ళు కొంచెం రేర్గా ఇంక్లూడ్ చేసుకోవాలి వాళ్ళ డైట్లో. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా వేసేద్దాం. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, సోయా గోబీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ సోయా గోబీ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా గోబీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు
పసుపు చిటికెడు. సోయా గోబీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన కాలీఫ్లవర్, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా గోబీ కర్రీ రెడీ.